నమస్తే, నేను మీ డాక్టర్ అహ్మద్ ఖాసిం, న్యూమరాలజిస్ట్. స్టార్ న్యూమరాలజీకి స్వాగతం. నమస్తే. ఎప్పట్లాగే నన్ను, నా వీడియోస్ని, నా యూట్యూబ్ ఛానల్స్ని ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఆ శ్రీనివాసుడు మీ అందరికీ భోగభాగ్యాలు, అష్టైశ్వర్యాలు, ఆయుష్ ఆరోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ, మీ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరి సబ్జెక్టులకు వెళ్ళిపోయే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి. నేను ఒక రీసెర్చ్ మొదలుపెట్టానండి. నా వీడియోస్లో ఎంతమంది చూస్తున్నారు, నా వీడియోస్ని ఎంతమంది చూస్తున్నారు, నా ఛానల్ని ఎంతమంది చూస్తున్నారు, నేను పెట్టే వీడియోలు ఎంతమందికి ఉపయోగపడుతున్నాయి, ఎంతమంది దాన్ని ఆచరిస్తున్నారు అనే చిన్న రీసెర్చ్ నేను మొదలుపెట్టాను. ఎప్పటిలాగే నేను చెప్తున్నాను, కానీ చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయటం కానీ కామెంట్ పెట్టడం కానీ మర్చిపోతున్నారు. సో ఇది ఏమైనా నా ఈ రీసెర్చ్లో మీరు కూడా భాగం పంచుకుంటారని ఆశిస్తూ, నా వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ ఒక లైక్ చేసి ఎక్కడి నుంచి చూస్తున్నారు, ఉదాహరణకి విజయవాడ అయితే విజయవాడ, గుంటూరు అయితే గుంటూరు, ఏలూరు అయితే ఏలూరు, కాకినాడ, మచిలీపట్నం, వైజాగ్, ఇలా హైదరాబాద్ అంటే హైదరాబాదు, మీరు ఎక్కడి నుంచి ఏ ఊరు నుంచి చూస్తున్నారనేది నాకు కామెంట్ సెక్షన్లో. మీ పేరు అనేది అవసరం లేదండి, మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు. విజయవాడ అయితే విజయవాడ, గుంటూరు అయితే గుంటూరు, అట్లా ఏ ఊరు ఏం చేస్తున్నారో ఆ ఊరు నుంచి సార్ హాయ్ విజయవాడ, హాయ్ కర్నూలు, హాయ్ గుంటూరు, అట్లా మీ పేరు. చాలామందికి డౌట్ వచ్చి ఉంటుంది, సార్ మా పేరు కూడా పెట్టాలని. అది మీ ఇష్టం, మీ అభిమానం. సో కాబట్టి నా ఈ చిన్న రీసెర్చ్లో మీరు పాలు పంచుకుంటారని ఆశిస్తూ, మరొక్కసారి పేరు పేరున కృతజ్ఞతలు తెలుసుకుంటూ మీ అందరికీ నమస్తే. మరి సబ్జెక్టులకు వెళ్దామా? ఎప్పట్లాగే మనం ఒక పేరు తీసుకుంటాం, ఆ పేరుకి ఒక డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, ఆ పేరులోని నామసంఖ్య మనకేం చెప్తుందనే విషయాన్ని మన వీడియో రూపంలో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. అదేగా నేను ప్రతిసారి చెప్తుంది. సో ఈసారి మనకు మంచి గుడ్ నేమ్ గురించి మాట్లాడుకుందాం. ఆ పేరు వచ్చేసి చరణ్. వినే ఉంటారు మీరు, చాలామందికి ఈ పేరు ఉంటుంది, చరణ్ అనే. అయితే మన తెలుగు రాష్ట్రాల్లో చాలా తక్కువ మందికి ఉంటుంది. ఎక్కువ తమిళన్స్ వాళ్ళు పెట్టుకుంటారు ఈ పేరు, చరణ్ 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 అని. మన తెలుగు వాళ్ళు చాలా తక్కువ, అంటే 100కి వచ్చేసి ఒక 10-20% ఈ పేర్లు ఉంటాయి, చరణ్ అనే పేరు. సో ఇది గుడ్ నేమ్. అయితే అందరికీ మ్యాచ్ అవుతుందా అంటే మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. సో ఇతను ఒక డేట్ ఆఫ్ బర్త్ ఉంది. రీసెంట్గా నాకు 2 months బ్యాక్ కలిశారండి. 30/2/1985 3/1 కాంబినేషన్లో ఉన్నారు. చూడండి, 30వ తారీఖు పుట్టారు, 2వ నెలలో పుట్టారు, 1985లో పుట్టారు. సో ఇక్కడ ఏంటంటే 3/1 కాంబినేషన్లో ఉన్నారు. అంటే డేటు, మంత్, ఇయర్ కూడితే వచ్చేది డెస్టినీ. ఈ డెస్టినీ మనకి ఏం చెప్తుంది అనేది మేము చదివి దాంట్లో ఉన్న అర్థాన్ని బయటికి తీసి, సార్ ఇలా చేయండి, ఇలా చేయండి, ఇలా చేయండి అంటే మీ యొక్క ఏమి చేయాలి, భగవంతుడు మీకు ఏమి ఇచ్చాడు, ఇది డెస్టినీ అన్నమాట. భగవంతుడు మీకు ఏమి ఇచ్చాడు అనేది తెలుసుకునేదానికే ఈ నెంబర్. సో ఇది రూలింగ్ నెంబర్ అంటాం. అంటే ఏంటి? బర్త్ నెంబరు. బర్త్ నెంబర్లో 3 ఉండటం వల్ల ఏంటంటే గురుతత్వానికి ఒకటి సూచిస్తుంది. అంటే గురుతత్వం అనమాట. అంటే నీతి, న్యాయం, ధర్మం. ఎక్కువగా వీళ్ళు టీచర్స్ వాళ్ళు ఎక్కువ ఉంటారంటే బోధన, అంటే వాళ్లకు ఉన్నటువంటి సబ్జెక్ట్ని 10 మందికి పంచటం ద్వారా తృప్తి ఉంటుంది వీళ్ళకి. సో వీళ్ళు ఎక్కువగా టీచర్స్ ఉంటారు, లేదా గవర్నమెంట్ సెక్టర్లో సలహాదారులుగా ఉంటారు, లేదా మేనేజర్లుగా ఉంటారు, లేదా కొంత కళాత్మకమైనటువంటి రంగాల్లో ఉంటారు, సినిమా, నాటకాలు, అలాంటి వాళ్ళు ఉంటారు వీళ్ళు. సో 3/1 కాంబినేషన్లో ఉన్న వాళ్ళు ఎక్కువగా సినిమా రంగంలో నేను ఎక్కువ చూశాను. అంటే ఏదైనా ఒక కళకు సంబంధించిన దాంట్లో చూశాను. సో ఇప్పుడు ఇక్కడ మనం 3/1 కాంబినేషన్లో ఉన్నప్పుడు ఏం చెప్పిందని మనం తెలుసుకుందాం. అంటే
1 అంటే ఏంటి? ధైర్యం, సూర్యుడు అనమాట. 1 అంటే సూర్యుడు, 3 అంటే గురువు, గురు సూర్యుల కలయిక. ఎక్సలెంట్ కాంబినేషన్. మీకు అర్థమవుతుందండి? ఎక్సలెంట్ కాంబినేషన్. 3/1 కాంబినేషన్లో పుట్టిన వాళ్ళు చాలా చాలా ఉన్నతమైనటువంటి ఆలోచనలో ఉంటారు. మెమరీ పవర్ ఎక్కువ యూజ్ చేస్తారు. ఎవరిని ఎలా మెస్మరైజ్ చేయాలో అలా చేస్తారంటే మాటలతోనే గారడి చేసేస్తారు. సో ఎంతటి వాడినైనా సరే లోపరుచుకుంటారు. వాడు ఎంత మగాడైనా సరే అంతటి చాకచక్యమైనటువంటి కాంబినేషన్ ఇది. భయం అంటూ ఉండదు, దూసుకెళ్తూనే ఉంటారు. కానీ 3 తేదీ అంటే 30వ తారీఖు పుట్టారు కాబట్టి కాస్త నీతి, ధర్మం, న్యాయం అన్న ఒక్కటి ఉంటుంది. ఆ ఒక్కటి ఉండటం వల్ల వీళ్ళు లైఫ్లో ఎదుగుదలకి అడ్డంకులు ఉంటాయి. సో ధైర్యంగా వెళ్ళేవాడు ముందుకెళ్తాడు. అది కొన్ని రూల్స్ని పాటించకుండా వెళ్ళిపోయేవాడు, కర్మకు వెళ్ళిపోయేవాడు పైకి వెళ్తాడు. అంటే ఉన్నత స్థానానికి వెళ్తాడు అనమాట. పైకి అంటే మళ్ళీ మీరు ఆ పైకి అనుకోబాగదండి, అది అర్థం చేసుకోండి భాషని. సో ఏంటంటే ఉన్నత స్థానానికి వెళ్తారనమాట. సో ఇక్కడ ఏంటంటే గురు సూర్యుడి కలయికలో ఉన్నటువంటి కాంబినేషన్ గుడ్ కాంబినేషన్ అంటాం. చదువు బాగా చదివి ఒక ఉన్నత స్థానానికి రాగలిగే ఏకైక కాంబినేషన్. టీచర్స్గా, ఒక కార్యకర్తలుగా వీళ్ళకు ఉన్నట్టు వాక్చాతుర్యం అనేది ఎదుటి వాడిని ఎంతటి వాడినైనా సరే పడేసేద్దండి. వాళ్ళు వశం కావాల్సిందే, అది ఆడైనా మగైనా. సో అలాంటి కాంబినేషన్ అనమాట. సరే, ఈ కాంబినేషన్కి ఈ పేరు చరణ్ అన్న పేరు మ్యాచ్ అయిందో మనం ఇప్పుడు ఆలోచిద్దాం. ఐదు, 10, 13, 14, 15, 16, 17. చరణ్ అన్న పేరుని మనం తీసుకున్నట్టయితే అంటే ఇక్కడ 17గా యాక్టివేషన్ అనే అయింది. చరణ్ అన్న పేరు మనం తీసుకుంటే ఈ నామ సంఖ్య 17గా యాక్టివేషన్ అయింది. అంటే 1-7 కాంబినేషన్. అంటే ఏంటి ఇక్కడ 1 అంటే సూర్యుడు అని చెప్పాను కదా, సూర్య భగవానుడు. 7 అంటే కేతువు. ఈ 2 కాంబినేషన్స్లో పేరు కనుక వచ్చిందంటే 1-7 కాంబినేషన్లో పేరు కనుక వచ్చిందంటే వీళ్ళకి స్కిన్ అలర్జీస్ ఉంటాయి. మెదడుకు సంబంధించినటువంటి అంటే నరాలకు సంబంధించినటువంటి డిసీజ్ అనేది ఉంటుంది. లేదా నీటికి అంటే మెదడులో నీరు చేరటం కానీ ఇలాంటి డిసీజ్ అంటే ఇక్కడ మీరు ఒకటి ఆలోచించాలండి. ఇది అందరికీ ఉంటుందా అంటే చరణ్ అన్న పేరు వాళ్ళకి అందరికీ ఉంటుందా అంటే ఉండదు. ఎందుకంటే డేట్ ఆఫ్ బర్త్ ముఖ్యం కదా. ఈ చరణ్ ఈ డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ అయిందా లేదన్న విషయాన్ని మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాం. అరే ఈయన అది ఆ డిసీజ్ చెప్పాడు, నా పేరు కూడా ఇచ్చారను, అది ఉంటుందా అనేది అపోహలో పెట్టుకోవద్దు. ఎందుకంటే న్యూమరాలజీ అనేది ఒక గొప్ప సబ్జెక్టు. ఆ సబ్జెక్టులో గుట్టుని బయటకు తీసుకొచ్చేదే న్యూమరాలజిస్ట్. మన కర్మ ఏంటంటే వీటికి శాస్త్రపరమైనటువంటి ఆధారాలు తొక్కేశారనమాట. అందువల్ల ఏంటంటే దీన్ని మంది కాదు అంటారు. కేవలం దీన్ని మన పైథాగరస్ కంటే ముందు న్యూమరాలజీ ఉంది. పైథాగరస్ 4000 సంవత్సరాల క్రితం ఇది ఏర్పడింది అంటున్నారు కదా. దీనికంటే ఇంకా అంటే పైథాగరస్ కంటే ముందు న్యూమరాలజీని రచించినటువంటి గణిత మేధావి ఉన్నాడండి. గణిత శాస్త్రవేత్తలు అయినటువంటి పైథాగరస్ కానీ కీరో కానీ వాళ్ళకి ముందు ఒక గణిత మేధావి ఉన్నాడండి, బోధయానుడు అని. ఆయన రచించాడు. అర్థమైందండి? ఇది మనదే. గణిత శాస్త్ర మేధావి మనకి అప్పట్లోనే ఉన్నారు, బోధయానుడు అనేవాళ్ళు. కావాలంటే మీరు పురాణాలు చదువుకోండి ఒకసారి, తెలుసో లేదో మీకు అర్థమవుతుంది. నేను చెప్తే మీకు అర్థం కాదు, ఎందుకంటే నాకు మళ్ళీ కామెంట్ సెక్షన్లో బ్యాడ్ కామెంట్లు పెడతారు. బోధయానుడు అనే అతను గణిత శాస్త్రాన్ని అప్పుడే రచించాడు. ఆ తర్వాత దాన్ని రకరకాలుగా రూపకల్పనలు చేసి దాన్ని పక్కన పెట్టేశారు. తర్వాత ఈ పైథాగరస్లు కానీ కీరో కానీ మన దేశానికి వచ్చి
ఈ గణితాన్ని నేర్చుకొని ఇంకా ఏమన్నా ఉన్నాయా శాస్త్రాలు అవి కూడా నేర్చుకొని అటు వెళ్ళి దాన్ని రూపకల్పన చేసి న్యూమరాలజీగా రూపాంతరం చెందించారు. సో మీకు అర్థమైంది, పైథాగరస్ అండ్ కీరో వీళ్ళిద్దరికంటే ముందు ఒక ఆయన దీన్ని రచించడం జరిగింది, గణిత శాస్త్రాన్ని. ఆయన పేరేంటంటే బోధయానుడు. అర్థమైందండి. సో ఇది మన దేశాందే, మన తెలుగు వాళ్ళదే, మనదే. దీన్ని మన వాళ్ళు ఏంటంటే అట్లా తొక్కిపడేశారు. అర్థమైందండి. సో ఆ రోజుల్లోనే గణితం ఉంది, అర్థం కాక దీన్ని పక్కన పెట్టేశారు. గణిత మేధావులు మన తెలుగు వాళ్ళే. ఆ తర్వాత పాశ్చాత్య దేశాల కంటే మన దేశం నుంచి అటు వెళ్ళి అటు రూపకల్పన చేసుకుంది, న్యూమరాలజీగా వచ్చింది. అర్థమైందండి. సో ఇది ఇంకా అది చెప్పుకుంటూ పోతే రకరకాలుగా ఉంటుంది, పెద్ద లెంత్ అవుతుంది వీడియో, అందరూ చాలా హట్ అవుతారండి నేను చెప్తే. సో ఇంతవరకు వదిలేద్దాం. గణితం కీరోకి పైథాగరస్ ముందు ఒక ఆయన రచించాడని మీకు చెప్పాను కదా. ఇది పురాణాల్లో చాలామందికి తెలుసు, గణిత మేధావుల గురించి చాలామందికి తెలుసు. ఓకే రైట్, దీని గురించి మనం మర్చిపోదాం. చరణ్ అంటే ఇక్కడ 3/1 కాంబినేషన్లో చరణ్ అన్న పేరు మ్యాచ్ అవుతుందా అంటే ముమ్మాటికి మ్యాచ్ కాదు. ఎందుకంటే 1/7 కాంబినేషన్లో కనుక నేమ్ అని ఏర్పడినప్పుడు వాళ్ళకి డిసీజ్ స్కిన్ అండ్ హెయిర్ అండ్ మెదడులో ఉన్నటువంటి కొన్ని మెదడులో వాటర్ చేరటం కానీ, కొంత హెడేక్ రావటం కానీ, నరాలకు సంబంధించిన అలాంటివి డిసీజెస్ ఉంటాయి. ఊపిరితిత్తులు నెమ్ము చేరటం కానీ, ఎముకలకు సంబంధించింది కానీ వాటి మీద ప్రభావం ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఈ 17ని మనం మంచి నెంబర్ కాదు అంటాం. అంటే గ్రోత్ ఉంటుంది, మళ్ళా అప్ అండ్ డౌన్ ఉంటుంది. 1/7 కాంబినేషన్లో ఒకటే గుర్తుపెట్టి రీసెర్చ్ ఓరియంటల్ రీసెర్చ్ మైండ్ ఉంటుందండి వీళ్ళకి. చాలా అద్భుతమైన మెథడ్ ఉంటుంది. 3/1 కాంబినేషన్లోనే మంచి లక్కీ కాంబినేషన్ అన్నాము. అలానే చరణ్లో 1/7 కాంబినేషన్ ఉన్నప్పుడు దీంట్లో ఇక్కడ ఏదైతే ఉందో అది నెరవేరడానికి అవకాశం ఉంది, కానీ స్లో గ్రోత్ ఉంటుంది. 1/7 కాంబినేషన్లో చాలామంది డాక్టర్లు అయిన వాళ్ళు ఉన్నారు, గొప్ప గొప్ప మేధావులు సైంటిస్టులు ఉన్నారండి. సో అందరికీ అలా నేను చెప్పిన డిసీజెస్ ఉంటాయని ఎప్పుడు అనుకోవద్దు. ఎందుకంటే అది కొంత అపోహలు మాత్రమే. అంటే మనం ఇక్కడ చదవగలగాలి, ఈ చరణ్ ఈ డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ కాలేదు అని. ఇదొక్కటి మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. నా పేరు కూడా చరణే కదా, నాకు కూడా ఈ డిసీజ్ ఉంటాయా అనేది అబద్ధం, అపోహ మాత్రమే. పుట్టిన తేదీని బట్టి, నెలను బట్టి, సంవత్సరాన్ని బట్టి రూపాంతరం చెందుతుంటాయి. అందువల్ల ఎవరు కూడా అధైర్యపడకుండా సబ్జెక్టు వినండి. నా సబ్జెక్ట్ చివరి వరకు చూడండి, మీకు అర్థమవుతుంది నేనేం చెప్తున్నాను అది. లేదా మధ్య స్కిప్ చేసి చూసేది మీకే అర్థం కాదు. సో ఓకే, టోటల్గా ఏంటంటే 1/7 కాంబినేషన్లో సూర్య కేతు కాంబినేషన్లో నేను చెప్పిన డిసీజ్ ఉంటాయి. ఎడ్యుకేషన్ బాగుంటుంది, కానీ ఆఫ్టర్ మ్యారేజ్ భార్యతో లేదా భర్తతో లేదా పుట్టింటి వాళ్ళతో మెట్టింటి వాళ్ళతో గొడవలు పెట్టుకొని వీళ్ళు సపరేట్ కాపురం పెట్టుకోవాల్సి వస్తుంది. అంటే వీళ్ళుగా మోనార్కులు అనుకుంటారు, ఎవరికి లొంగరు. అంతటి మేధాశక్తి ఉన్నవాళ్ళు. అంటే ఇక్కడేంటి, వీళ్ళు ప్లానింగ్ వీళ్ళు వేసుకుంటారు, ఎట్లా బతకాలి, ఏం చేయాలి అనేది. అయినా అప్పులు ఎగుస్తారు, మళ్ళీ డౌన్కి వెళ్ళిపోతారు. 10 ఏళ్ళు బాగా సంపాదిస్తారు, మళ్ళీ 10 ఏళ్ళు డౌన్కి వెళ్తారు. అలాంటి లైఫ్ ఉంటుంది ఈ 10 ఏళ్ళు. అంటే ఏంటి, స్లో గ్రోత్ ఉంటుంది. గ్రోత్ లెవెల్స్ పడిపోతూ ఉంటాయి, మళ్ళీ ఎగుస్తూ ఉంటాయి. సో అలాంటి వాళ్ళు ఏంటంటే మా లాంటి వాళ్ళు దగ్గర సార్ ఇట్లా ఉంది, పోయిన సంవత్సరం బాగుంది సార్, ఈ సంవత్సరం చండాలంగా ఉంది అని రకరకాలు చెప్పుకుంటూ వస్తుంటారు. కానీ ఇంకోటి ఏంటంటే సంతాన సమస్య కూడా రావచ్చు. కాబట్టి ఈ కాంబినేషన్లు ఎవరైతే ఉన్నారో 1/7 అంటే 17 1/7 కాంబినేషన్లు ఎవరైతే ఉన్నారో నామసంఖ్య, పేరులో నామసంఖ్య ఒక చరణాన్ని కాదండి, మీ యొక్క పేరులో నామసంఖ్యను మొత్తం కూడుగా వచ్చిన సంఖ్య 17గా అయితే ప్రాబ్లమ్స్ ఉంటాయి. అది కూడా డేట్ ఆఫ్ బర్త్ మ్యాచ్ అవ్వాలి. ఇక్కడేంటి, నెంబర్ 1 గుడ్ కాంబినేషన్ అంటున్నాం.
3/1 కాంబినేషన్లో మంచి చమత్కారులు ఉంటారండి. టీచర్స్ అయినా, కళాత్మక రంగాల్లో ఉన్నవాళ్ళు కానీ, మంచి కామెడీ చేసేవాళ్ళు ఉంటారు. ఓరోరు నవ్విస్తుంటారు వాళ్ళు. అంతటి చమత్కారులు వీళ్ళు. అలాంటి వాళ్ళకి 1/7 కాంబినేషన్ అంటే మంచిదే. కానీ ఇక్కడ 7కి 3కి పడదు, 7కి 1కి పడదు. అలా కొన్ని బ్యాడ్ కాంబినేషన్స్ ఉన్నాయి. అందువల్ల ఈ న్యూమరాలజీ అనేది పెద్ద సముద్రం అండి. మనం ఏంటంటే ఒక డేట్ ఆఫ్ బర్త్లో ఆ నెంబర్స్ మనకేం చెప్తున్నాయి అనేది మేము చదవగలిగి మీకు పూర్తిగా విశ్లేషణ చేయగలిగితే మంచి రిజల్ట్ మీరు తీసుకుంటారు. పేరు మార్చాలా వద్దా అనేది న్యూమరాలజిస్ట్ మైండ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. పేరు వచ్చాడు, ఒక సూరయ్య వచ్చాడు, లేదా ఒక ఎల్లయ్య వచ్చాడు, పేరు ఒక చరణ్ వచ్చాడు, పేరు మార్చుదాం, 5,000 తీసుకుందాం అనే ఆలోచనలో ఉండకూడదు గురువుకి. అసలు ఏం జరుగుతుంది, మీరు చెప్పే ప్రాబ్లమ్స్ ఈ డేట్ ఆఫ్ బర్త్కి సింక్ అవుతున్నాయా లేదా అనేది చూడగలగాలి ఫస్ట్. అప్పుడే కేసు తీసుకుని డీల్ చేయాలి. పేరు మారిస్తే జీవితం మారుతుంది అనేది అబద్ధం. చాలామంది కూడా అదే అపోహలో ఉన్నారు. నేను న్యూమరాలజీ పరంగా పేరు మారిస్తే కోట్లు సంపాదిస్తాను, లక్షల కోట్లు సంపాదిస్తాను, బాగా ఉన్నత స్థితికి వెళ్తాను, రాత్రి కుబేర్లు అవుతాను అనేది ఒక భ్రమ. అలాంటి మాటలు నమ్మొద్దు. ఎందుకంటే అవి పేరు మారితే మారదండి. మీ మీద మీకు నమ్మకం ఉండాలి, శాస్త్రం పట్ల గౌరవం ఉండాలి, దాని మీద ఒక భక్తి ఉండాలి. శాస్త్రం ఒక సపోర్ట్ అంతే. ఏ శాస్త్రమైనా ఒక సపోర్ట్ మాత్రమే. మీ లైఫ్ అంతా ఇదే అనుకొని మీరు వెళ్ళారని బొక్కబోల్లో పడతారు. శాస్త్రాన్ని ఎప్పుడు కూడా ప్లాస్టిక్ సజ్జల్లాగా వాడుకోవాలి. అర్థమైందండి? శాస్త్రమే లైఫ్ కాకూడదు. మిమ్మల్ని మీరు నమ్ముకోవాలి. పేరు చరణ్లో ఒక పేరు నేను నేమ్ చేంజ్ చేశాను అనుకోండి, నువ్వే బ్రహ్మాండంగా ఉంటావు చూస్తూ ఉన్నా అనుకోండి, నిజంగా అది ఇంట్లో కూర్చున్నాడు, ఉద్యోగాలు చేయరు, పని కూడా వెళ్ళరు. ఎట్లా వస్తుంది డబ్బు? మీరు చేస్తున్న పనిలో న్యూమరాలజీలో ఒక బిట్ అంటే ఏంటి, ఒక నేమ్ చేంజ్ చేసినప్పుడు అది సపోర్ట్ చేసి గత జీవితం కంటే కూడా ఇప్పుడు కొంత మెరుగ్గా ముందుకెళ్తుంది. ఇదే మనం తెలుసుకోవాలి. అది కాకుండా రాత్రికి కోటీశ్వరు అవుతావు, నువ్వు కోట్లు సంపాదిస్తావు, నీకు ఏం ఇబ్బంది లేదు, బ్రహ్మాండమైన లైఫ్ ఉంటుందంటే మిమ్మల్ని మాయ చేసినట్టే కదా. దరిద్రం అది. సో అలాది కాదండి. ఫస్ట్ మీరు చెప్పేటువంటి ప్రాబ్లమ్స్ మీకున్నటువంటి డేట్ ఆఫ్ బర్త్ సింక్ అవ్వాలి. నిజంగా ఆ డేట్ ఆఫ్ బర్త్లో వీళ్ళు చెప్పే ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది మేము ముందుగానే గడితం వేసుకుంటాం. ఉన్నాయంటే ఆ కేసు డీల్ చేసుకుంటాం, లేదంటే తర్వాత చూస్తాను. అది అసలు పొజిషన్. అందరికీ పేరు మార్చుకుంటా పోతే అందరు కోటీశ్వరులు అయితే ఎవరు చేస్తారు మన పని? ఆలోచించుకోండి ఒకసారి. కాస్త చదువుకున్న వాళ్ళు ఉన్నారండి, మంచి పీజీ వాళ్ళు ఉన్నారు, గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు ఉన్నారు, మంచి పొజిషన్లో ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అరే అందరూ కూడా మోసపోతున్నారు. న్యూమరాలజీ నేమ్ చేంజ్ అయినా ఒకవేళ అయితే అసలు పేర్లు అడ్డదడ్డంగా చండాలంగా చేసేసారు. ఒక ఏం చెప్పకూడదు మనం, అవన్నీ తప్పు. సో ఏదేమైనా పేరు అనేది సింపుల్గా యూనిక్గా ఉండాలి. చరణ్లో సెట్ కాలేదు అన్నాం. 2 months బ్యాక్ ఇతను నా దగ్గరికి వచ్చాడు. రాజమండ్రి అండి ఇతను. 2 months బ్యాక్ నా దగ్గరికి వచ్చాడు. హోటల్లో టిఫిన్ సెక్షన్ ఒకేసారి పడిపోయింది. ఎందుకు పడిపోయింది? ఒక ఏజ్ అంటే ఈ డేట్ ఆఫ్ బర్త్కి ఈ నెంబరు ఒక ఏజ్ రాగానే మెల్లమెల్లగా గ్రోత్ లెవెల్స్ని పడేస్తుంది. చెప్పాను కదా, 17 అన్నది అప్ చేస్తుంది, మళ్ళీ డౌన్ చేస్తుందని. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. నేను ఇతనికి శ్రీచరణ్ అనే పేరు పెట్టడం జరిగింది. అంటే ఒక శ్రీని యాడ్ చేయడం జరిగింది. అంటే ఏంటి, ఇక్కడ 5, 6 అంటే 17కి ఒక 6 కలపడం జరిగింది. 23గా నామకరణం జరిగింది. అంటే శ్రీచరణ్ అన్న పేరులో 23వ నెంబరు యాక్టివేషన్ అయింది. ద బిజినెస్ నెంబర్ అండి ఇది. 23 అనేది బిజినెస్ నెంబరు. 2 months తర్వాత అంటే నాకు రీసెంట్గా ఫోన్ చేసి నాకు, సార్ నా బిజినెస్ బాగుంది సార్, బాగా రన్ అవుతుంది. శ్రీచరణ్ అన్న పేరు కూడా నేను హోటల్ పేరే పెట్టాను, నా పేరే పెట్టాను.
హోటల్కి అని ఆయన చెప్పడం జరిగింది. చాలా హ్యాపీగా ఉన్నాను, సంతోషంగా ఉంది నాకు. అర్థమైందండి. సో ఏది ఏమైనా న్యూమరాలజీలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఫస్ట్ మీరు చెప్పేటువంటి ప్రాబ్లమ్స్ మీ డేట్ ఆఫ్ బర్త్కి సింక్ అయిందా లేదా అనేది మేము చూసుకోవాలి. కొంతమంది ఆశతో ఏదేదో చెప్తుంటారు, అదేం కాదు. ఆ కరెక్ట్గా మీరు చెప్పింది కరెక్ట్ అని మేము అనుకున్నప్పుడు ఆ కేసుని డీల్ చేసి ఇంక మేము అడిగేటువంటి కొన్ని క్వశ్చన్స్కి మీరు సమాధానం చెప్పడం జరుగుతుంది. ఒక నేమ్ చేంజ్ చేయాలంటే కొన్ని సిద్ధాంతాలకు లోబడి మనం పేరుని సెట్ చేయాలి. పేరుని మార్చాలా వద్దా అనేది న్యూమరాలజిస్ట్ మైండ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అర్థమైందండి. సో నా వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ పేరు గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.